సిటీ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు బీజేపీ జనసేన పార్టీ టీడీపీ కార్యకర్తలు అభిమానులు నాయకుల నడుమ కాకినాడ సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకటేశ్వరరావుకు తమ నామినేషన్ పత్రాలు సమర్పించారు. శుక్రవారం ఏకాదశి పర్వదిన శుభముహూర్తంలో కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్థానిక జగన్నాథపురం ఆయన నివాసం నుండి కాకినాడ సిటీ ఎంపీ అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ తో కలిసి సైకిల్ పై భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. జగన్నాథపురంలో మొదలైన మెగా ర్యాలీ సినిమా రోడ్డు బానుగుడి కొండైపాలెం మీదుగా శారదమ్మ గుడి వద్దనున్న తాత్కాలిక మున్సిపల్ కార్యాలయంలో సిటీ రిటర్నింగ్ అధికారి జె వెంకటేశ్వరరావుకు మాజీ ఎమ్మెల్యే కొండబాబు ఎంపీ అభ్యర్థి తంగెల శ్రీనివాస్ సమక్షంలో నామినేషన్ పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ జనసేన పార్టీ అధ్యక్షులు తోటా సుధీర్, చిక్కాల దొరబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు గట్టి సత్యనారాయణ, గంగాధరం భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ఈ రోజున నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఈరోజు కూటమి అభ్యర్థిగా జనసేన బీజేపీ వాళ్ళ సపోర్ట్ తో ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. వారికి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నామినేషన్ సమయంలో ఈరోజు కాకినాడ నగరంలో కార్యకర్తల నాయకులతో ఏదో సింపుల్ గా నామినేషన్ చేయాలని మేము ప్రకటన చేసుకోవడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రజలు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు ఈ నామినేషన్ ఏదైతే కార్యక్రమాన్ని చేపట్టామో దానికి పెద్ద ఎత్తున వచ్చి నాతో పాటు పాలు పంచుకున్నారు. వారు మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదే సందర్భంలో కాకినాడ నగరంలో నామినేషన్ వేసే సమయంలో మేము వస్తున్న సమయంలో చాలా చోట్ల ప్రజలు ఎక్కడికెక్కడ స్వాగతం పలకడానికి అక్క చెల్లెలు కానీ అందరూ కూడా రోడ్లపై ఎండలో నిలిచున్నారు. కానీ సమయభావం తక్కువ ఉండడం వాళ్ళ దగ్గర నేను ఆగలేకపోయాను. ఎందుకంటే తక్కువ టైం ఉంది, అంటే ముహూర్తం టైంలో నామినేట్ చేయాలని చెప్పి నేను ఎక్కడెక్కడ ఆగలేక స్పీడ్గా రావడం జరిగింది. మా సమయభావం లేక మీ స్వాగతాన్ని నేను స్వీకరించలేకపోయాను. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి మిమ్మల్ని గౌరవించుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అక్క చెల్లెలు ఎవరు కూడా బాధపడొద్దని ప్రజలను కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, ఈ రోజున కాకినాడ నగరం గురించి మీ అందరికీ తెలుసు. 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేశాను. నేను 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసి ఈ కాకినాడ ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా కాకినాడ ప్రజల యొక్క అభివృద్ధి ఏది ఆకర్షించారో దాని విధంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్లాను. మీ అందరికీ తెలుసు. గతంలో అయితే స్మార్ట్ సిటీ తీసుకొచ్చి కాకినాడని దేశంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేశాం. కానీ మేము ఓడిపోవడం జరిగింది. అలాంటి స్మార్ట్ సిటీని ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు. మీకు అందరూ తెలుసు. మంది కోకినాడ అనేవారు, కోకినాడది కాకినాడ అయింది. కాకినాడ స్మార్ట్ సిటీ చేశాం మేము. అలాంటి స్మార్ట్ సిటీని గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశారు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. అలాంటి సమయంలో ఈ రోజు ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ రోజు ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్న ప్రజలారా, కాకినాడ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు కూడా ఈ రోజున ఈ కాకినాడ సిటీని ఏదైతే గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చారో అలాంటి సిటీని మళ్ళీ గంజా, డ్రగ్స్ రహిత సిటీగా మార్చి రాష్ట్రంలోనే నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దడానికే ఈ కొండబాబు కృషి చేస్తాడని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. డ్రగ్స్ సిటీ కాదు, మీ అందరికీ తెలుసు, పెన్షనర్ ప్యారడైజ్ కింద సిటీని పిలువబడేది. ఈ జిల్లాలో ఎవరైనప్పుడు కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు కానీ, వ్యాపార సంస్థలు కానీ, పెద్ద ఇండస్ట్రియలిస్టులు కానీ కాకినాడ ఇల్లు కట్టుకుని సుఖంగా ఉండాలని ఆలోచించేవారు. అలాంటిది ఈ రోజు కాకినాడ ఇల్లు కట్టుకోవడానికి భయపడుతున్నారండి. ఈ రోజు రౌడీలు, గోండాలు పెరిగిపోయారు. ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ కబ్జాలకు గురవుతున్నాయి. ఆ విధంగా పెద్ద ఎత్తున మీకు ఇష్యూస్ అన్ని జరిగినాయి కూడా. ఆ ప్రజలకు మేము అండగా కూడా నిలిచాం ప్రతిపక్షంలో. ఈ రోజు అధికారంలోకి వస్తున్నాం. ఈ రోజు కాకినాడ పెన్షనర్ ప్యారడైజ్ సిటీ అని ఏదైతే పిలవబడ్డారో అలాంటి వాళ్ళందరూ కూడా వ్యాపార సంస్థలకి, అదేవిధంగా ఉద్యోగస్తులకి అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే కలలు కన్నారో, కాకినాడ ఏ విధంగా ఉండాలనుకున్నారో
ఆ కళలను నెరవేర్చే బాధ్యత ఈ కొండబాబు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ఆ విధంగా అభివృద్ధి చేసి చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు మరొకసారి ఈ నామినేషన్ దాఖలు చేసే సమయంలో నాతో పాటు పెద్ద ఎత్తున వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, వీర మహిళలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొకసారి.